ఈరోజు మనం ఆరాధన వర్తమానంలోకి వెళ్ళబోయే ముందు ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. ఎవరైనా ఒక ఇద్దరు హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎవరైనా ఒక ఇద్దరు వాలంటీర్గా హ్యాండ్ రైజ్ చేస్తారా? స్వర్ణక్కకు ఆల్రెడీ తెలిసిపోయింది, స్వర్ణక్క వద్దు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నువ్వెవరు అని అడిగితే, మీరెవరు అని అడిగితే మీరు ఎట్లా పరిచయం చేసుకుంటారండి? పేరు, స్వర్ణలత వైఫ్ ఆఫ్ ప్రవీణ్ మడి అని చెప్తారు అక్క అయితే. లేకపోతే మనం ఏం చెప్తామంటే ఐఎమ్ సో అండ్ సో, ఐ వర్క్ ఇన్ సో అండ్ సో కదండి. నా పేరు, నేను ఇక్కడ వర్క్ చేస్తా అనే దాన్ని బట్టి మన ఐడెంటిటీని మనం తెచ్చుకుంటున్నాం. మన గుర్తింపు మనం ఎక్కడ తెచ్చుకుంటున్నామంటే నా పేరు ఇది, నా ఊరు ఇది, లేకపోతే నా భర్త, నా ఫ్యామిలీ ఇది, నేను ఇందులో పనిచేస్తున్నా అనే దాన్ని బట్టి మన గుర్తింపుని మనం తెచ్చుకుంటున్నాం కదండి. దేవుడు మనల్ని అలానే సృష్టించాడా? దేవుడు సృష్టించిన సృష్టిలో ఎట్లా ఉంది, లేకపోతే దేవుడు మనల్ని ఎట్లా సృష్టించాడు అనే వాటిని మనం తెలుసుకోవడానికి కీర్తనలు 139వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. కీర్తనలు 139వ అధ్యాయం 13-14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కీర్తనాకారుడు ఇక్కడ రాస్తూ మొదట చెప్తాడనమాట, నేను పడుకున్నది నీకు తెలుసు, నేను లేచున్నది నీకు తెలుసు, నా ఆయుష్కాలం అంతా నీకు తెలుసు, నా మాటలు, నేనేం మాట్లాడతాను నీకు తెలుసు అని రాస్తూ ఆ కింద వచ్చేటప్పటికి తను ఏ విధంగా నిర్మింపబడ్డాడు అనే విషయాలను చూసుకుంటూ వాటి నుంచి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. అది మనం 13వ వచనం నుంచి చూస్తాం. చాలా ఈజీగా మనం సొంతంగా అర్థం చేసుకునే విధంగా చాలా సరళమైన తెలుగులో ఇది ఉంది. నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది కదండి. ఇంగ్లీష్లో దీన్ని రాస్తూ ఐ ప్రైజ్ యూ ఫర్ ఐ యామ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు మనల్ని అంత భయంగా ఆశ్చర్యంగా ఏం చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచించాలంటే మన బాడీ పార్ట్స్లోనే కొన్నిటిని మనం తీసుకుందాం. వాటిని తీసుకుని మనం ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని ఎంత యునీక్గా, ఎంత ప్రత్యేకంగా సృష్టించాడు అనేదాన్ని మనం అర్థం చేసుకుందాం. మన ఐరిస్ ఉంది కదండి, మీలో చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు కదా. మన ఫేస్తో మనం అన్లాక్ చేస్తాం కదండి ఫోన్ని. మీ ఫేస్తో మీరు అన్లాక్ చేస్తారు కదా, సేమ్ మీ కడుపులో పుట్టిన మీ చిల్డ్రన్ పెడితే మీ ఫోన్ అన్లాక్ అవుతుందా? అన్లాక్ అవ్వదు కదండి, ఫోన్ ఓపెన్ అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? మన ఐరిస్ అంత యునిక్గా ఉన్నాయి. ఒకళ్ళ ఐరిస్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వవు కదండి. మన ఫింగర్ ప్రింట్ ఇంకొకళ్ళు ఎవరితో మ్యాచ్ అవ్వదు. మన ఫింగర్ ప్రింట్ పెట్టి ఎవరు ఓపెన్ చేయడానికి అవ్వదు. సో దేవుడు మన ఐరిస్ని ఎంతో యునిక్గా సృష్టించాడు. ఎంతో మన ఫింగర్ ప్రింట్ని, మన థంబ్ని దేవుడు ఎంతో యునిక్గా సృష్టించాడు అనేది మనం చూస్తాం. సో వీటిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏదో దేవుడు బై డిఫాల్ట్ ఏదో చేద్దామని అనుకుని ఏదో చేస్తే మనం వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి, మన కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి మనల్ని చేశాడు. మనం ఏదో యాక్సిడెంటల్గానో ఏదో కోయిన్సిడెంటల్గానో మనం రాలా. దేవుడు పని కట్టుకుని ఈ పర్పస్తో మనల్ని చేశాడు కదండి. సో దేవుడు సృష్టిలో మనం అంత యునీక్ అయిన వాళ్ళం. ఇంతమంది ఉన్న ఈ సృష్టిలో దేవుడు నిన్ను యునిక్గా చేశాడు, దేవుడు నన్ను యునిక్గా చేశాడు. మన లాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. మన ఐరిస్తో పోల్చుకునేవారు, మన ఐరిస్ సేమ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు ఇంకొకరు లేరు. మన ఫింగర్ ప్రింట్ సేమ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు ఇంకొకరు లేరు. అయితే ఇట్లా ఉంటే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా లేను, నేను పొడవుగా లేను, నేను లావుగా లేను, నేను సరిగా లేను, నేను అందరూ చూసేంత హ్యాండ్సమ్గా లేను అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం కదండి. కానీ దేవుడు మనల్ని అలా సృష్టించాడా? ఆ లోపాలతో దేవుడు మనం సృష్టించాడా? కాదు. మనల్ని ఎంత యూనిక్గా సృష్టించాడంటే మనలాంటి వాళ్ళు ఇంకొకరు లేరు. ఐడెంటికల్ ట్విన్స్ని, ఇద్దరు ఒకే రకంగా ఉన్న కవల పిల్లల్ని తీసుకున్న వాళ్ళలో కూడా
కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అట్లా దేవుడు మనల్ని సృష్టించాడు. సో దేవుని సృష్టిలో మనం అంత యూనిక్. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే జనాలు మనల్ని గుర్తించాలని కోరుకుంటూ ఉంటాం, మనుషులు మనల్ని గుర్తించాలని కోరుకుంటూ ఉంటాం. ఏది చేస్తే నాకు ఇంకా ఇంకా ఎక్కువ యాడ్ అవుతుంది, ఎక్కువ జనాలు నన్ను గుర్తించగలరు, ఎక్కువ నేను అందరిలో విజిబుల్ అవ్వగలను అనే దాని గురించి చాలాసార్లు మనుషులు క్రేవ్ చేసుకుంటున్నట్టు మనం చూస్తాం. అయితే సంఘంగా దేవుడు మనకు గుర్తు చేసేది ఏంటంటే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. ప్రత్యేకంగా దేవుడు మనల్ని సృష్టించాడు. మనం దేవుని సృష్టిలో చాలా ప్రత్యేకింపబడిన వాళ్ళం, యునీక్ అయిన వారు. ఇది మనం ఓల్డ్ టెస్ట్మెంట్ దాంట్లో చూస్తూ ఉంటే. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఇంకా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆయన అంగీకరించడం ద్వారా మనం దేవునికి మరింత సమీపస్థులం అయ్యాం. దేవునికి మనకి ఉన్న గోడ తొలగిపోయింది కదండి. సో మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఏంటంటే దేవా, నువ్వు నన్ను ఇంత యునీక్గా చేసావు, నువ్వు నన్ను ఇంత ప్రత్యేకంగా చేసావు, ప్రత్యేకమైన పర్పస్తో నన్ను చేసుకున్నావు. నేను నేను నాలాంటి వాళ్ళు ఈ లోకంలో ఇంకొకరు లేరు. నన్ను నాలా ఐరిస్ కలిగిన వారు, నాలా ఫింగర్ ప్రింట్ కలిగిన వాళ్ళు ఇంకొకరు లేరు. నువ్వు నన్ను ఇంత యునీక్గా, ఇంత ప్రత్యేకంగా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నువ్వు నన్ను సృష్టించావు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ కీర్తనకారుడు ఇక్కడ ఎలా అయితే వాటిని చూసి అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్తాడు కదండి. వీటిని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. అంతేకాదు కానీ ఇంకొకటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం చాలాసార్లు మనుషులకు చూపించాలి, మనుషులకు నేను కనబడాలి, మనుషులు నన్ను గుర్తించాలి అని ఎందుకు ఫీల్ అవుతామంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు, దేవుడు తన దృష్టిని నీ పైన ఉంచుతున్నాడు. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సృష్టి అంతటి మీద అధికారం చేస్తూ సృష్టి అంతటిని నడిపిస్తున్న దేవుడు, ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ దేవునికి నీ పైన ఫోకస్ ఉంది, ఆ దేవునికి నీ పైన గురి ఉంది, ఆ దేవుడు నిన్ను ఎంతో స్పెషల్గా చూస్తున్నాడు. దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చాలా సెల్ఫ్ సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాం. మన ఐడెంటిటీ దేవునిలో ఉంది. ఈ దేవుడు నన్ను సృష్టించాడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవునికి నేను తెలుసు అనే ఐడెంటిటీ మనకు తెలుసు అనుకోండి, అనే దేవుడు నన్ను గుర్తిస్తున్నాడు అనే విషయం మనకు తెలుసు అనుకోండి, అప్పుడు మనం ఎదుటి వాళ్ళ యొక్క గుర్తింపు కోసం మనం ప్రాకులాడం. అయితే మనం ఈ రెండు విషయాలను బట్టి దేవుని సృష్టిద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు నన్ను ఎంతో యునీక్గా, ప్రత్యేకంగా సృష్టించినందుకు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మనల్ని ఎంతో అట్లాంటి దేవుడికి నువ్వు తెలుసు, అట్లాంటి దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు అనే ఈ రెండు విషయాలను బట్టి మనం నుంచుని ఆరాధన చేద్దాం.